మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి అమ్మా. అలా అనకండి అయ్యా. అమ్మా చెప్తుంటే అర్థం కాదా నీకు? ముందు తీసుకెళ్ళు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అమ్మా రక్తం పోతుందయ్యా నాన్న కన్నా. సార్ ఏంటి ప్రాబ్లం? చూస్తుంటే చాలా పూర్లా ఉన్నారు. వాళ్ళు డబ్బులు కట్టలేరు, అందుకే పంపించేస్తున్నా. ఓ చూడమ్మా, ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం కుదరదు. ఇలాంటి యాక్సిడెంట్ కేసులు మేము అడ్మిట్ చేసుకోలేం. అయ్యా అలా అనకండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? అమ్మా నా కొడుకు యాక్సిడెంట్ అయిందమ్మా. ఈసారి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు అడ్మిట్ చేసుకోరు? మేడం, యాక్సిడెంట్ కేసులు అడ్మిట్ చేసుకోకూడదు. మాకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి? సారీ మేడం, మా హాస్పిటల్ రూల్ అది. ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళని అడ్మిట్ చేసుకోలేం. చూడండి, ఏ యాక్సిడెంట్ కేసైనా వెంటనే ఆలస్యం లేకుండా ఏ హాస్పిటల్లోనైనా అడ్మిట్ చేసుకోవాలని రూల్ ఉంది. అర్థమవుతుందా? దానికి పోలీస్ ఛార్జ్ షీట్ అవసరం లేదు. ఒకవేళ అడ్మిట్ చేసుకోకపోతే అది చట్ట విరుద్ధం అవుతుంది. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది నైట్ టైం. మేనేజ్మెంట్ నన్ను ప్రశ్నిస్తే నా ఉద్యోగం పోతుంది. ఓ పక్క పిల్లాడి ప్రాణం పోతుంది అంటే మీరు ఉద్యోగాలు డబ్బులోనే ఆలోచిస్తారేంటి? నాకు అర్థం కావడం లేదు. సారీ మేడం, మీరు నన్ను ఎన్నన్నా అడ్మిట్ చేసుకునే హక్కు నాకు లేదు. చూడండి, నేను లాయర్ని. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీ తరపున నేను మాట్లాడతాను. ముందు మీరు అడ్మిట్ చేసుకోండి. సారీ మేడం ప్లీజ్, వీఆర్ హెల్ప్లెస్, అర్థం చేసుకోండి. ఏంటి ప్రాబ్లం? సార్ యాక్సిడెంట్ కేసు సార్, ఎఫ్ఐఆర్ లేకుండా మేము అడ్మిట్ చేసుకోలేం. మీకు కావాల్సింది ఎఫ్ఐఆర్ కదా? గౌతమ్, దిస్ మై ఐడి. ఎఫ్ఐఆర్ ఇప్పుడే టైప్ చేయిస్తాను, ముందు మీరు అడ్మిట్ చేసుకోండి. సార్ హే చెప్తున్నాను కదా, అడ్మిట్ చేసుకోండి, లేదంటే మీ మీద కేసు అవుతుంది. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. బాబు పేరేంటమ్మా? సర్వా. ముందు తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళండి త్వరగా. అమ్మా మీరు వెళ్ళండి అమ్మా. చూడండి, మీకు ఎఫ్ఐఆర్ కావాలన్నా ఇంకేదైనా ఫార్మాలిటీస్ కావాలన్నా 5 నిమిషాల్లో పూర్తవుతుంది. హలో మహిదర్, శర్వా అనే కుర్రాడికి యాక్సిడెంట్ అయింది. ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ చేయండి. డీటెయిల్స్ వాట్సాప్లో పంపిస్తాను. ఓఆర్ఎస్ డ్రింక్ ఎనర్జీ కోసం తీసుకుంటారా? సారీ, ఇదిగోండి. వద్దులేండి, ఇది కూడా విసిరి కొడతారేమో. నేను మరీ అంత రూడ్ కాదండి. ఏమో, ఇందాక బాటిల్ విసిరేశారు కదా, ఆ టైంలో పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన ఝాన్సీని చూశాను. Anyhow, I'm sorry for that. It's okay. Anyway, thanks.
ఎందుకు? ఆ బాబుకి సపోర్ట్గా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు కదా. మీరు ఏదైతే ఇనిషియేట్ తీసుకున్నారో అది నాకు నచ్చింది. అది మన కనీస ధర్మం కదండి. రక్తం కారిపోతున్న ఆ బాబుని చూస్తూ ఊరుకోలేం కదా. పాపం వాళ్ళ మదర్ని చూస్తుంటే నాకే చాలా పెయిన్గా అనిపించింది. అందుకే వెంటనే అడ్మిట్ చేయించాను. పోనీలేండి, మీరు పర్సనల్గా ఏమో కానీ ప్రొఫెషనల్గా మాత్రం నైస్ పర్సన్. థ్యాంక్ యూ. కనీసం ఒక్క కేటగిరీలోనైనా మీరు నాలో ఉన్న పాజిటివ్నెస్ని గుర్తించారు. అయినా నాకు మీ మీద ఎప్పుడూ పాజిటివ్ ఫీలింగే ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో తప్ప. ఆ, నాకు మీ మీద ఎటువంటి నెగిటివిటీ లేదండి, ఒక్క విషయంలో తప్ప. అరే ఓకే ఓకే, కూల్ కూల్. కూల్గా సాగిపోతున్న సీన్ని మళ్ళీ సీరియస్గా చేయడం ఎందుకు? కనీసం ఇప్పుడైనా వంశీని చూడడానికి పర్మిషన్ ఇస్తారా? అంటే ఇందాక మీరు నా మీద కోప్పడ్డా కానీ నేను వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? కేవలం వంశీని చూడడం కోసం. తను మీ అక్క కొడుకే కాదు, మా అన్నయ్య కొడుకు కూడా. రండి చూద్దాం. థ్యాంక్స్. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, scissors. Oh. Rock, paper, scissors. బాబాయ్, డాడీ మేము ఎప్పుడు ఇదే గేమ్ ఆడేవాళ్ళం తెలుసా? కానీ ఇప్పుడు డాడీ లేడుగా. డాడీ లేకపోతేనే నేనున్నాను కదా. ఇక నుంచి నేను నీతో ఆడతాను, ఓకే? ఇప్పుడు మళ్ళీ ఆడదామా? Rock, paper, scissors. Rock, paper, scissors. గేమ్ ఆడేవు కదా, ముందు ఈ జ్యూస్ తాగాలి. వద్దు పిన్ని. హే, నేను ఆడితే తాగుతానన్నావు కదా. సరే తాగుతాను. వెరీ గుడ్. తీసుకో, తాగు. మేడం, మేడం మెడిసిన్స్ తీసుకున్నారా? తీసుకున్నానండి. ఈ సిరప్ రెగ్యులర్ గా వాడండి. ఓకే సిస్టర్. ఒక 1 మంత్ వరకు ఈ మెడిసిన్స్ అన్ని రెగ్యులర్ గా వాడాలి, లేదంటే ఫిట్స్ లాంటిది వచ్చే ప్రమాదం ఉంది. కంగారు పడాల్సిందేమీ లేదు. టైం టు టైం మెడిసిన్స్ వాడితే అలాంటిదేమీ ఉండదు. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సిస్టర్. ఇక మేము Good boy. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా? బాగుందా జ్యూస్? షూర్ మేడం, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. పిన్ని, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు గుడ్ బాయ్ లా ఉండాలి, అల్లరి అస్సలు చేయకూడదు, ఓకే?